కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. నేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. నేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. నేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. చేనేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చేనేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అర్హులైన నేతన్నలకు 25,000 రూపాయలు వెంటనే. అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు వెంటనే. అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు వెంటనే. చేనేతల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చేనేత కార్మికుల 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 పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు వెంటనే. చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. Down the bloody government. Down the bloody government. చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. Down the bloody NDA government. ఇది నేతన్న నేస్తం పథకం ఎలా వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ముడి సరుకులన్నీ పెరుగుతా ఉంటే ఆ రోజు 600 రూపాయలతో మొదలుపెట్టినది ఈ పథకం. దాని తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవ్వలే. ఈడే ధర్నాలు చేసినాం, ఈడే నిరాహార దీక్షలు చేసినాం. 32 రోజులు చేసినాం దీక్షలు చేస్తే ఈడికే జగన్ రెడ్డి వచ్చినాడు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 24,000 చేస్తామని చెప్పడం జరిగింది. తిన్నాడా లేదమ్మా? 24,000 చేస్తానని చెప్పి మొదటి సంవత్సరమే 2019 ఆయన బర్త్డే రోజే డిసెంబర్ 21వ తేదీ ఈటికే వచ్చి ఇస్తున్నానని మన కాలేజ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికునికి ఇస్తామని చెప్పినారు. ఇచ్చి మొదలుపెట్టి 5 సంవత్సరాలు మధ్యలో కరోనా వచ్చింది. ఆ సంవత్సరం 2 సార్లు వేసినాం డబ్బులు. 5 సంవత్సరాలు ఆ విధంగా డబ్బులు వేసినాం. వస్తేనే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేకల్లా మేమిస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇది 3వ సంవత్సరం అవుతుంది. మొన్న మేము ర్యాలీ కూడా చేసినాం. ఇది బాగా నేర్చుకున్నారు మీరు, ఎలక్షన్లో వస్తే ఏదో మాట చెప్పడం మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప అని. 3వ సంవత్సరం పాత 50,000, ఈ సంవత్సరం 25,000, మొత్తం 75,000 ఇవ్వాలా అని చెప్పేసి మేము అడిగినాం. తీరా చూస్తే ఏందొస్తుంది 25,000 అంటే ఆ 25,000లో కూడా అంత సగం అయిపోయింది. నీకెంత నాకెంత, నీకెంత నాకెంత లిస్టులన్నీ పెట్టినాం. నేను లిస్టులన్నీ వచ్చినాయి నా దగ్గర. తొందరలోనే ఇంటింటికి వస్తాం, ప్రతి గడపకి వస్తాం. నీకు ఇచ్చిందా రాలేదా అని అడుగుతాం. నీకు వచ్చిందా రాలేదని అడుగుతాం. దీంట్లో
ఎవరైతే కూటమి నాయకులు మాటలు విని వాళ్ళకి ఏం కాదు, వాళ్ళని లెక్కలేని జోలు వేసుకోమంటారు. ఇబ్బంది పడేది ఎవరు? సచివాలయ సిబ్బందులు ఇబ్బంది పడతారు. హ్యాండ్లూమ్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు హ్యాండ్లూమ్ ఆఫీసర్లు ఖచ్చితంగా జైల్లోకి పంపిపోతే నా మాట చెప్పి తిరిగి పెట్టుకొని చెప్తాను. ఎవడెవడైతే ఫ్రాడ్ చేసినాడో, ఎందుకంటే సాక్ష్యాలతో ఉన్నాయి, అకౌంట్లలో ఉన్నాయి కదా లెక్క అయితే, అనామకులుగా ఉన్నాయి, అనామకులుగా ఉన్నాయి. నేను ఎవరైనా దొంగ లెక్కలు పడిన వాళ్ళు ఎవడైనా ఉంటే ఎవడు కానీ పంచద్దండి చెప్తాను, అది ఫ్రీగా వచ్చింది అనుకోండి మీరు. కానీ ప్రతి నేతన్న కార్మికునికి కూడా డబ్బులు ఇవ్వాలి అందరూ కూడా. నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నేత కార్మికులకు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం, వాళ్ళ కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం. దొంగవి తీసుకునేవి జనాల మీదకి ఏం రాం, దొంగవి ఇచ్చిన అధికారుల మీదకి వస్తానని చెప్తున్నా. పెట్టుకుంటా అంటారు, మీకేం మేము కడుపుకు అన్నం తింటున్నారా పీ తింటున్నారా? దేశ వాళ్ళు లెక్కలు తిండానికి మీకు సిగ్గులేదా అంటనా? రేం పగులు అసలుకే ఎట్ల పరిస్థితులు ఉన్నాయి చేనేత కార్మికునికి. పోయి ఒక వాటిలోకి పోతా అంటే ఎప్పుడు చూడ మగ్గాల సౌండ్ వినపడేది. ఈరోజు మగ్గాల సౌండ్లు ఏడ వినపడతాయి? జరిగితే యాడికి రకమన్నా జరగాల, ఉప్పాడు రకమన్నా జరగాల, అవునా కదా? వేరే రకం ఏమైనా జరుగుతుందా? వేషాలు పెరుగుతాయని చెప్పి దాని ఈడు 20 రోజులు పసుపడి ఉండాల్సింది, అవునా కదా? 20 రోజులు పసుపడతా అంటే ధని దగ్గర పోతుంటే రేషాలిండి 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 అంటే డిజైన్ మార్చాలా అది మార్చాలా అని చెప్పేది 20 రోజులు 4 రోజులు ఎట్లా బతుకుతారు? ఎట్లా పసులు బతుకుతున్నారు? నేను అనేది పార్టీ నాయకులకి ఏం సంబంధం ఉందంట? మగ్గం చూపించే బాధ్యత, మగ్గం చూడాల్సిన బాధ్యత అధికారులది. పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? అధికారులు ఎంక్వైరీ కూడా రాలేదు, రాత్రి ఎక్సెల్లో కొట్టడం పంపించడం, ఎవడు ఇచ్చినాడో వాళ్ళని పంపించినాం. అవును, నాకు వచ్చినాయి ఆడియో రికార్డులు కూడా వచ్చినాయి, 50 పంచుకునేది. 50 వాళ్ళవి పన్నాయి. అవును, మీరు చెప్తున్నారు మీరు ఉచిత కరెంట్ ఇచ్చే వాళ్ళకు అర్థండి మా ఉచిత కరెంట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ ఉచిత కరెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ముందు. ఒక నిమిషం ఉండండి. వీళ్ళందరూ ఉచిత కరెంట్ వాళ్ళే కదా? జీరో కరెంట్ వచ్చింది అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు వేయకుండా ఉన్నారు? దొంగలకు పడినంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడలేకపోతున్నాయి? దొంగ అకౌంట్లలో పడిన డబ్బులు అంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడిపోతున్నాయి? ఈ 2 సంవత్సరాల్లో 52 మంది చేనేత కార్మికులు ఈ రోజు మగ్గం గుంతలో ఊరేసుకొని చచ్చిపోయినారు. 52 మంది కార్మికులు. ఎంతమంది వలసలు పోయినారో తెలీదు. ఆగస్టు 7 వచ్చేకల్లా అందరూ పోయి దండలు వేయడమే నేత. నాకు నేత ఆగస్టు 7 వచ్చేకల్లా అందరూ పోయి దండలు వేయడమే. అందరికి మగ్గాలు కావాలా, అందరికి నేసేవాళ్ళు కావాలా. వాళ్ళకి మేలు చేయాలంటే మాత్రం వాడు ముందుకు రాడు. వాళ్ళ వల్ల ఏదో విధంగా లాభం పొందండి తప్ప. ఇంత ముందు కూడా అంతే, ఇదే ఆత్మహత్యలు చేసుకుంటే జోల బట్టి భిక్షాటం చేసినామా లేదా? చేసిపోయి చనిపోయిన వాళ్ళకి అందరికి అడిగినామా లేదా? తుంపర్ది కాలనీ ఈ దేశంలోనే లేదంటానులే వాళ్ళు. తుంపర్ది కాలనీ, పోతులనాయపల్లి కాలనీ, అదేవిధంగా కొత్తగా ఇచ్చిన కాలనీలే లేవంట దేశంలో. వాడు పల్లెకు సరిపోడంటే టౌన్ కి సరిపోడంటే ఇంకా పాకిస్తాన్ లో ఉన్నారా వీళ్ళంతా? పోవడానికి అంత పరువు అయితే ఎట్లా? వాళ్ళు ఏంటంటే పాపం వార్డుకు కష్టాల్లో ఉన్నారంట, కూటమి వాళ్ళు వార్డుకు 10 పంచుకోవాలంట. పాపం 10 కాదే, మీరు పంచుకునేది 100 పంచుకున్నారు. 100 వేలు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదేం యాడికి పోయేదేం కాదు. మీకెవరికైతే దొంగగా పన్నాయో మీరు లక్కీ, మీ జోలికి ఎవడు రాడు. కానీ ఏసినోడు ఉంటాడు చూడే, ఆ వాడు ఎంతటోడైనా సరే ఖచ్చితంగా ఇదే సభ్యులకు పంపిస్తా అందరినీ కూడా.
ఎవడైతే దొంగ చేసినాడో వాళ్ళందరినీ పంపిస్తారు. ఎట్లా మీకు ఆటలు, మీకు అంతా ఆటలు అయిపోయినాయి. మీకు నేతన్న బతుకులు అంటే ఆటలు అయిపోతున్నాయి. ఒక్కడన్నా చూసినాడా వర్షాలు పడి మగ్గాలలోకి గుంతలలోకి నీళ్ళు వచ్చిన రోజు ఓడన్నా పట్టించుకున్నాడా? మేము ఉన్నప్పుడు 1000 రూపాయలు 2 రూపాయలు 2000 ఇచ్చి బియ్యం ప్యాకెట్లు ఇచ్చి పంపించేవాళ్ళం. అడిగే దిక్కు ఎవడైనా ఉన్నాడా? ఎవడు మాట్లాడే దిక్కు లేదు. ఎవడిని పోయి చెప్పుకోలేదు. ఎవడికి వచ్చి చెప్పాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. రాత్రి ఇల్లే పంపిస్తా అంటారు. దీని మీద ఈ నియోజకవర్గం ఇదేమన్నా అయిపోయిందా పాడా? ఎవడన్నా మేము మాట్లాడితే మా మీద 4 కుక్కలను ఇడ్చేది. ఆసుపత్రి కాడికి అవే కుక్కలే పోతున్నాయి, ఈడ అవే కుక్కలే వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి కూడా నిన్న సవితా మంత్రి గారు చెప్పారు ఇంకా ఉన్నాయన్నీ ఎంటర్ చేస్తున్నామని. మీరు చేసిన దానిలో ఎన్ని ఎంట్రీ చేసినారు నేను చూపిస్తా డబ్బులు ఏ విధంగా దొంగగా ఎత్తినారు అనేది. మళ్ళీ అవన్నీ ఎంక్వైరీ చేసి ఇచ్చినారా? ఏ హ్యాండ్లూమ్ అధికారి మగ్గమోని ఇంటి దగ్గర పోయినారు చెప్పండి. ఎవడు మగ్గమోని ఇంటి దగ్గర పోలే. ఏంటంటే మీరు లెక్కీలే 5000 ఆ ఉద్యోగస్తుని కంట 10,000 అంట. అట్లా ఎవడికైతే ఉన్నాడో వాడు మాత్రం లెక్కలో పన్నాడు. దీనికి ఒక పద్ధతి పాడు ఎవడన్నా చేస్తున్నాడు లేదా అని చెప్పేసి. ఇంకా ఎంతమంది చావు కేకలతో వీళ్ళు పథకాలకి ఇవన్నీ చేస్తారు. ఏమంటే మా నేసేవాళ్ళు మా బీసీలు ఇవన్నీ చెప్పుకుంటా పోయినారు. ఈ వృత్తిని నమ్ముకుని ఒకడు కాదు ఉండేది. అన్ని కులాలు ఉన్న రంగులద్దే కాడి నుంచి చూస్తే చీర తయారు వరకు అందరూ పాలిష్ కాడ మొదలు పెడితే అందరూ ఉన్నారు దీనిలో. వీళ్ళకి మగ్గమోళ్ళ కాదంట, తన అనుబంధం వాళ్ళకు చుట్టే వాళ్ళు కూడా ఇచ్చామన్నారు. అందరికి మడత చుట్టు పెట్టినారు. మగ్గమోనికి వీళ్ళ ఇంకా చుట్టేవానికి ఎప్పుడు పెట్టేది? అందరికి మడత చుట్టు పెట్టి పడేసినారు. దీంట్లో అసలు ఇది ఎప్పుడూ లేని దరిద్రం. జగన్ రెడ్డి చూస్తే పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ ఇంటయ్యా అన్నారు. కులం చూడొద్దు, మడతం చూడొద్దు, పార్టీలు చూడొద్దు అని చెప్పేసి ఏ కాలనీలో ఇచ్చినాము ఈరోజు దగ్గర 22,000 ఇండ్లు ఇచ్చినా. రేగడపల్లి కాలనీ, పోతులనాయపల్లి కాలనీ, కేతిరెడ్డి కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, మొత్తం తుంపర్తి కాలనీ, ఎన్ని 22,000 ఇండ్లు ఇచ్చినాం. ఇచ్చిన వాళ్ళంతా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే నేను ఎందుకు ఓడిపోతా? ఈవీఎంలే కదా వీళ్ళు అన్ని. కాలనీలలో వీళ్ళకి దిక్కు దివానా లేదు. అన్ని పార్టీలకు ముడిపెట్టేది. ఏ రోజు కూడా 600 రూపాయలతో మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు ఫలానా పార్టీని ఏ రోజన్నా చూసినామా? ఇది కొత్తగా తీసుకొని వస్తున్నారు. మళ్ళీ ఎక్కడా లేదు. మనకు మంత్రి కూడా ఉన్నాడు ఈడ. ఏడ ప్రభుత్వుడు ఉన్న ఆసుపత్రులు చూసుకోవడం లేదు. మీటింగ్లు మాత్రం ఆగకుండా పడతానే ఉంటాడు, తప్పుతానే ఉంటాడు. 7వ తేదీ పండగ అయితే వీళ్ళంతా పాలన చేసుకోండి. వీటికి ఎందుకు వచ్చినారు? అందరికీ పండగ అయితే పండగ ఎవడికి లెక్కించినాడు వానికి పండగ.